హాయ్ హలో నమస్తే. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇండియా బ్లాక్ లూజ్ అవుతూ ఉంది, ఎన్డీఏ గెలుస్తూ ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది భారతదేశం వ్యాప్తంగా. నేనేమంటానంటే నేషనల్ ఛానల్కి సంబంధించి, నేషనల్ న్యూస్కి సంబంధించి ఈ రోజు నుంచి మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను ఆ ప్రొఫెసర్ రమేష్ ఛానల్లో లోకల్ న్యూస్ మాట్లాడతాను. అంటే మన తెలుగు న్యూస్, లోకల్ అంటే తెలంగాణ, జనరల్గా నేను తెలంగాణ మాట్లాడిన ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతుంటాను. ఓకే, సరే, ఏదైనా తెలుగు న్యూస్కి దాన్ని ఫాలో అవ్వండి. నేషనల్ న్యూస్ తెలుగులో దీనికి ఫాలో అవుతూ ఉండండి. నేషనల్ న్యూస్ ఇంగ్లీష్ ఛానల్ అది ఎలాగో బ్లాక్ అయింది 3 నెలలు. ఆ 3 నెలల తర్వాత దాన్ని ఓపెన్ చేద్దాం మళ్ళీ. ఓకే, నేనేమన్నానంటే ఎన్డీఏ గెలుస్తూ ఉంది, ఇండియా బ్లాక్ ఓడిపోతూ ఉంది అనేది చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ట్రోలింగ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీని టార్గెట్ చేసి అతను ఇప్పుడు 500 ఎన్నికలు ఓడిపోయాడు, 1000 ఓడిపోయాడు, 90 ఎన్నికలు ఓడిపోయాడు, 100 ఎన్నికలు ఓడిపోయాడు అని చెప్తూ ఉన్నారు పాపం అతని మీద. ఓకే, బట్ ఐ డోంట్ థింక్ సో దాంట్లో నిజం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మన జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లో గెలిచారు కదా ఇండియా బ్లాక్ వాళ్ళు. జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లో ఇండియా బ్లాక్ పార్టీ వాళ్ళ గవర్నమెంటే ఉంది. కర్ణాటక కాంగ్రెసే గెలిచింది, తెలంగాణ కాంగ్రెసే గెలిచింది. సో అన్ని ఎన్నికలు ఓడిపోయారు అనేది పొరపాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోక్సభ ఎన్నికలప్పుడు 400 పార్, అభి బార్ 400 పార్ అని ఏదో పెట్టారు. బట్ 200 వచ్చాయి వాళ్ళకి. సో ఇవన్నీ కూడా దిస్ నథింగ్ లైక్ దట్ ఇండియా బ్లాక్ ఓడిపోతుంది కంటిన్యూస్గా అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా హైప్ ఇచ్చేసి మొరేల్ని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారే తప్ప అంతేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఓవర్ హర్యానా, మహారాష్ట్ర ఇప్పుడు ఏదైతే ఈ 400లోకి 200 సీట్లు పడిపోయిందో ఎన్డీఏ, వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఓన్లీ నితీష్ కుమార్ తెలుగుదేశం పార్టీ మీద రన్ అవుతున్నటువంటిది ఎన్డీఏ గవర్నమెంట్. అంటే వేరే వాళ్ళ సపోర్ట్తో రన్ అవుతుంది ఎన్డీఏ. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి మోడీ గారు రివర్స్ చేశారు. హర్యానా, మహారాష్ట్రలో రివర్స్ చేశారు. ఈ హర్యానా, మహారాష్ట్రలో రివర్స్ అవడంతో వీళ్ళని మళ్ళీ డౌన్ చేశారు. ఆ రివర్స్ ఎలా చేశారనేది రాహుల్ గాంధీ ఆల్రెడీ చెప్పాడు, ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. ఎన్నికల్లో ఏదో జరిగింది, ఇది జరిగింది, ఏమంటారు, ఓట్ మిస్హ్యాండ్లింగ్ అనేది జరిగింది, ఓటు ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి అని చెప్పారు. ఓకే, కర్ణాటకలో వాళ్ళు అసెంబ్లీలో గెలిచిన వాళ్ళు పార్లమెంట్ సీట్లు కోల్పోయారు. వాళ్ళకి డౌట్ వచ్చి కర్ణాటకలో చేస్తే కర్ణాటకలో కూడా ఓట్ థెఫ్ట్ జరిగింది అని అతను ప్రజెంటేషన్ ఇచ్చాడు. అంటే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు డౌన్ అయిపోగానే ఇర్రెగ్యులారిటీస్ని ఉపయోగించి వాళ్ళు ఏమంటారు, మొరల్ని బూస్ట్ చేసుకున్నారు, వీళ్ళని డౌన్ చేశారు. మళ్ళా ఎలక్షన్ కమిషన్ వాడుకొని రాహుల్ గాంధీ అనేటువంటి అపోజిషన్ నాయకుడు చెప్తూ ఉన్నాడు చాలా రోజుల నుంచి. ఓకే, సో అంతే తప్ప వీళ్ళు ఓడిపోతున్నారనే దానికి నేనైతే పర్సనల్గా అగ్రీ అవ్వట్లేదు. ఈ యొక్క థీరీకి నేనైతే అగ్రీ అవ్వట్లేదు. సరే, ఇప్పుడు బీహార్లో ఎందుకు ఓడిపోయారు అనే దానికి మరి దానికి ఏమైనా ఓట్ రిలేటెడ్ ఏమైనా అగైన్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే వాళ్ళు దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓన్లీ హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకకి సంబంధించి ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఓకే, ఆ 3 మాత్రమే ఇచ్చారు. సరే, మిగతా దేశం అంతా చాలామంది ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడలేదు అంటున్నారు. తెలంగాణ గురించి కూడా మాట్లాడలేదు రాహుల్ గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ సీట్లు కోల్పోయింది కదా, బట్ ఈ నెవర్ టాక్డ్ అబౌట్ తెలంగాణ. ఓకే, ఈ నెవర్ టాక్డ్ అబౌట్ మధ్యప్రదేశ్, ఈ నెవర్ టాక్డ్ అబౌట్. ఆయనకి ఎక్కడైతే ప్రూఫ్ ఉందో, ఎక్కడైతే వర్క్ చేసి ప్రూఫ్ ఇచ్చారో ఆ రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాడు. స్పెసిఫికల్గా ఆంధ్రప్రదేశ్ని అవాయిడ్ చేయాలని ఏముంది, అతనికి అవసరం ఏముంది? ఓకే, చెప్పాడు, ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు రాహుల్ గాంధీ, నా దగ్గర ఆధారం ఉంటే నేను మాట్లాడతా అన్నాడు. మన వాళ్ళు ఆధారాలు ఇవ్వాలి. ఆధారం మోర్ ఓవర్ ఏంటంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు వీళ్ళ తరపున మనం మాట్లాడితే రేపు పొద్దున వీళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారని నమ్మకం ఉండాలి. అంతర్గతంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓకే, ఒకవేళ జగన్ గారు ట్రై చేస్తున్నారా రాహుల్ గాంధీతో మాట్లాడటానికి, లేదంటే రాహుల్ ట్రై చేస్తున్నాడా అనేది నాకు తెలియదు. లేదంటే రాహుల్ చంద్రబాబు నాయుడు మీద ఒప్పు పెట్టుకున్నాడా, లేదా జగన్ గారు మోడీ ఎంట పడుతున్నారా, అంతర్గతంగా మనకు తెలియదు. ఓకే, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్. బట్ ఓన్లీ వాట్ ఎవర్ ద ఎవిడెన్స్ దట్ ఐ హ్యావ్ ఇస్ దట్ వాట్ ఎవర్ ఐ కెన్ సీ విత్ మై ఐస్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ బై దట్. నా కంటికి కనిపించేది న్యూస్లో వచ్చేదాన్ని బట్ ఐఎమ్ గోయింగ్ బై దట్. అదేంటి అంటే జగన్ గారు కంటిన్యూస్గా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఏదో కారణం చెప్పి ఏదో ఒక
అండర్లైన్ ఇచ్చేసి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు జగన్ గారు. అవతల వాళ్ళు చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారని జగన్ గారు ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు టచ్లో ఉన్నారు, 100% టచ్లో ఉన్నారు. వాళ్ళిద్దరి కోఆర్డినేషన్ ఉంది. అది రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారనేటువంటి ఆరోపణ వచ్చేసింది. ఇవన్నిటి కూడా మిస్అండర్స్టాండింగ్ సెట్ అయిపోయి వీళ్ళిద్దరూ ఒకరినో మాట్లాడుకుంటే తప్ప సెట్ అవ్వదు. అంతవరకు రాహుల్ గాంధీ ఐ డోంట్ థింక్ సో విల్ టాక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఇట్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈవెన్ తెలంగాణ కూడా వాళ్ళు ఎంపీ సీట్లు కోల్పోయారు. మాట్లాడాలి. వీటిని వదిలేస్తే మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకకి సంబంధించి అతను ప్రజెంటేషన్ క్లియర్గా ఇచ్చాడు. ఇది ఇక్కడ ఓటర్ ఇర్రెగ్యులారిటీ జరిగిందని. దాన్ని బట్టి వాళ్ళు అగైన్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకున్నారు ఇర్రెగ్యులారిటీని వాడి. అంతే తప్ప వీళ్ళు ఓడిపోయింది లేదు, వాళ్ళు గెలిచింది లేదు. ఇండియా బ్లాక్ ఓడిపోయింది లేదు, ఎన్డీఏ గెలిచింది లేదు. బికాస్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ బూస్టింగ్ అప్ ది ఎన్డీఏ అని రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తున్నాడు. బీహార్కి వచ్చేసరికి మనం చూద్దాం ఏమైందో బీహార్ అనేది. బట్ ఒకటైతే ఫండమెంటల్ కనిపించింది ఏంటంటే ఆ 10,000 రూపాయలు వేయటం మాత్రం అది చాలామంది మహిళల్ని బూస్టప్ చేసింది అనేది ఒకటి అర్థం. ఓకే, రిమెంబర్ రాజస్థాన్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. రాజస్థాన్ బీజేపీ గవర్నమెంట్, బట్ కాంగ్రెస్ గెలిచింది బై ఎలక్షన్లో. సో అంటే వాళ్ళు బూస్టప్ అయ్యారు రాజస్థాన్లో. హైదరాబాదు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచింది. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది అక్కడ. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. సో ఈ మూడు ఇండియా బ్లాకే. ఆమ్ ఆద్మీ అఫ్కోర్స్ ఇండియా బ్లాక్ బయటకు వెళ్ళినప్పటికీ బట్ దర్ యాంటీ ఎన్డీఏ. సో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో గెలిచింది, ఇక రాజస్థాన్ కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ గెలిచింది. ఓకే, ఇక్కడ అన్నీ గెలుస్తున్నాయి. బట్ ఆ మెయిన్ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ స్పెసిఫిక్గా ఫోకస్ చేసి ఓడగొడుతుంది కాబట్టి ఓడిపోతున్నారు తప్ప అదర్వైజ్ బై ఎలక్షన్స్లో ఇండియా బ్లాక్ వాళ్ళే గెలుస్తున్నారు. సో ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ థియరీ దట్ ఇండియా బ్లాక్ ఈజ్ లూజింగ్ అండ్ ఎన్డీఏ ఈజ్ విన్నింగ్. ఆ థియరీని మాత్రం నేనైతే అగ్రీ అవ్వట్లేదు నాకు తెలిసిన వరకు. మోరోవర్ అట్ ద లార్జ్ ఎక్స్టెంట్లో కొన్ని సిద్ధాంతపరంగా ప్రజలు మోటివేట్ అవుతున్నారన్నమాట వాస్తవం. ఎందుకంటే ఎన్డీఏ బేసికల్గా వాళ్ళు కమ్యూనల్ సెంటిమెంట్ మీద రన్ అవుతున్నారు, రిలీజన్ అనేది వాడుతున్నారు. ఇండియన్ నేషనలిజం, ఇండియన్ హెరిటేజీ, మతం మీద ఎక్కువగా మాట్లాడటంతో ఆబ్వియస్లీ మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి కల్చరు, వీటన్నిటి ఏమంటారు ఆచారాలు, పద్ధతులు, మతము, రైట్, ఇండియా హిందూ దేశం, ఇది ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా పోలరైజేషన్ జరుగుతుందన్న మాటలో అబద్ధమేమి లేదు. దాని మీద ఎక్కువగా మరులుతున్నారు ఎన్డీఏ వైపుకి. బట్ వీళ్ళు ఇండియా బ్లాక్ వాళ్ళు మాట్లాడుతుంది ఇది ఎడ్యుకేషను, జాబు, ఫ్యూచరు, రిజర్వేషన్లు, వీటి గురించి మరి ఇవి ఎక్కట్లేదు ఎవరికి. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎవరు ఏది ఇంపార్టెంట్? రిలీజియన్, కల్చర్, నేషనలిజం, ఎడ్యుకేషన్, జాబ్, ఎంప్లాయ్మెంట్, ఇంగ్లీష్ మీడియం, ఏది ఇంపార్టెంట్ అని అంటే యాక్చువల్గా ఇండియా బ్లాక్ వాళ్ళు ప్రామిస్ చేస్తుంది ఇంపార్టెంట్. బట్ ప్రజలకి అది ఇంపార్టెంట్గా అనిపించింది, వాళ్ళు ఓటేస్తున్నారు. అది ఎక్కువ కాలం ఉండదని నేనైతే అనుకుంటున్నా. ఓకే, అదే చెప్తున్నా. ఇప్పుడు లెజిటిమేట్గా, ఇల్లెజిటిమేట్గా, న్యాయంగా, అన్యాయంగా, ధర్మంగా, అధర్మంగా అన్నీ వాడుతున్నారు. ధర్మం వాడుతున్నారు, అధర్మం వాడుతున్నారు, లెజిటిమేట్, ఇల్లిజిటిమేట్, న్యాయం, అన్యాయం. ఓకే, సో అన్ని యాంగిల్స్లో డామినేట్ చేస్తున్నారు కాబట్టి ఎన్డీఏ విన్ అవుతుంది ఎలక్షన్స్ని. ఓకే, దాన్ని సంబంధించి ఇప్పుడు మోరోవర్ కొద్దిగా ఇలా ఇండియా బ్లాక్ అంటే ఎక్కువగా రాహుల్ గాంధీ ప్రజెంటేషన్లో కూడా ఎక్కువగా ఓట్ థెఫ్ట్ గురించి, మోడీ అలాంటి ఓట్ థెఫ్ట్ ఇచ్చేస్తున్నారు, అదానీ అంబానీ వీటి గురించి మాట్లాడుతున్నారు తప్ప కాంగ్రెస్ కోటేస్తే ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్తు ఏంటి అనే దాని మీద కరెక్ట్గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు రాహుల్ గాంధీ. ఓకే, అతను చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఎడ్యుకేషను, రిజర్వేషన్స్, 50% క్యాప్ ఎత్తేస్తాను, ఇవన్నీ చెప్తున్నాడు. ఆయన చెప్తున్నప్పుడు అది ఎంతమంది గ్రౌండ్ లెవెల్లో ఎంతమందికి వెళ్ళిందనేది ఎవరికి తెలియదు. నాయకులకు తెలుసు, నాయకులు వింటున్నారు. నీలంటూ యూట్యూబ్ చూసేవాడు, అరే భలే చెప్పాడు, రిజర్వేషన్ అంటే 50% క్యాప్ ఎత్తేసి జనాభా ప్రతిభ రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, రేపొద్దున వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని మనకు అర్థమవుతాయి. పల్లెటూరులో పని చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళకేంటి అప్పీజ్మెంట్ ఏంటి? వాట్ యూఆర్ గివింగ్ ఏ ప్రామిస్ అనే దాంట్లో ఇండియా బ్లాక్ ఫెయిల్ అయింది అనేది మనం హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఓకే, అది నాకు తెలిసిన వరకు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, అది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి. మోరోవర్ కార్యకర్తలు ఎన్డీఏకి ఏంటంటే ది మేజర్ పట్టు ఏంటంటే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో
ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ ఇట్లాంటి ధార్మిక సంస్థలన్నీ కూడా ఎన్డీఏకి అండగా ఉండి గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న సోషల్ మీడియాల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో, గ్రౌండ్లో ఎన్నిటిలో కూడా పనిచేస్తున్నారు. చాలా చాకచక్యంగా పనిచేస్తున్నారు ధార్మిక సంస్థలు. బట్ వేరే కాంగ్రెస్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. కమ్యూనికేషన్ ఎవరు చేయాలి అనేది కట్ అవుతుంది ఇండియా బ్లాక్ తరపు నుంచి. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ 5 రాష్ట్రాల్లో ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసిన వరకు యాంటీ బీజేపీ రాష్ట్రాలు, 5 కూడా యాంటీ బీజేపీ రాష్ట్రాలు నెక్స్ట్ జరగబోయేవి. ఏమేంటి? తమిళనాడు యాంటీ బీజేపీ రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ యాంటీ బీజేపీ రాష్ట్రం, కేరళ అది ఓన్లీ కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ కొట్టుకుంటారు, అక్కడ బీజేపీకి అంత పట్టలేదు. అస్సాంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కొట్లాడుకుంటారు. సో పుదుచ్చేరి అది ఇంకోటి ఏదో ఉంది, అది చిన్న యూనియన్ టెరిటరీ కాబట్టి లెట్స్ ఇగ్నోర్ దాట్. ఈ 4 రాష్ట్రాలు కేరళ, కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కొట్టుకుంటారు. అస్సాంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కొట్టుకుంటారు. అక్కడ ఎవరైనా గెలవచ్చు, బీజేపీకి ఛాన్స్ ఉంది, అక్కడ కాంగ్రెస్కి ఛాన్స్ ఉంది. తమిళనాడు డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే ఇవన్నీ కొట్టుకుంటారు. బీజేపీకి అంత లేదు. ఒకవేళ ఎలియన్స్లో గెలిస్తే గెలవచ్చు, కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా అయితే లేదు బీజేపీకి. వెస్ట్ బెంగాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, టీఎంసీ వర్సెస్ బీజేపీ వెస్ట్ బెంగాల్లో అక్కడ వెళ్ళొచ్చు. ఇప్పుడు వీటిలో కనుక బీజేపీ కనుక గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో, అస్సాంలో ఈ 4 రాష్ట్రాల్లో అన్నిట్లో కనుక బీజేపీ కనుక గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే దెన్ డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే, దాన్ని చాలా డీప్గా ఆలోచించాల్సిన తగినటువంటి విషయం. బట్ లెట్ us see what happens. నాకు తెలిసిన వరకు ఐ డోంట్ థింక్ సో. అపోజిషన్ నాయకులు ఎలాంటి తప్పేం లేదు. అతను జన్జీ గురించి మాట్లాడుతున్నాడు, లోయర్ హైరార్కీ లెవెల్లోకి వెళ్ళి అతనికి వివక్ష లేదు, ఏం లేదు. ఎస్సీ కాలనీలోకి వెళ్తున్నాడు, టీ షాపులకి వెళ్తున్నాడు, హోటల్స్కి వెళ్తున్నాడు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి తిరుగుతున్నాడు. అతను మనం అంటే మిగతా నాయకులకు ఉన్నంత అన్టచబిలిటీ అనేది ఇతనైతే బయటకైతే కనిపించట్లేదు. లోపలికి మనకు తెలియదు, బయటకైతే చూపించట్లేదు. అతను వెళ్తున్నాడు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నాడు. ఒకసారి చేపలు పడతాడు, ఒకసారి ఐదు పడుతున్నాడు, ఒకసారి టీ చేస్తున్నాడు, రైట్, ఒకసారి ఇడ్లీ బోండాలు చేసే షాపుల దగ్గర కనబడుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు అపోజిషన్ నాయకుడు. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫ్రమ్ అపోజిషన్ లీడర్కి సంబంధించి, అతని బాడీ గురించి, అతని మైండ్ గురించి. వ్యక్తిత్వంగా రాహుల్ గాంధీతో ప్రాబ్లం లేదు. వ్యవస్థలు ఐడియాలజికల్గా పార్టీ పరంగా ఎక్కడో తేడా కొడుతుంది అనేది నా ఉద్దేశం. చూద్దాం ఇండియా బ్లాక్లు ఎంతవరకు పుంజుకుంటాయో లేవని. థ్యాంక్ యూ, నమస్కారం.